విలేకరులకు, ఇప్పుడు చేసిన మా తమ్మలపల్లి నియోజకవర్గ నాయకులకు ఇప్పుడు కలవడం మెయిన్ ఉద్దేశం ఏమంటే, ఈ మధ్య ఒక నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఉన్నపలంగా తమ్మలపల్లికి వచ్చేసి పెద్దిరెడ్డి కుటుంబం పైన నిందలు మోపడము, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారైన మా ఆరోగ్య దేవుడైన రామచంద్రారెడ్డి గురించి ఆలోచన లేకుండా మాట్లాడము, ఆరోపణలు చేయడము చాలా బాధాకరము. అసలు ముఖ్యమంత్రిగా 3.5 సంవత్సరం ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. తమ్మలపల్లికి ఎప్పుడైనా వచ్చినారా? ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినారా? ఏమైనా రోడ్లు వేసారా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10% రోడ్లు మాత్రమే కంప్లీట్ అయింది తమ్మలపల్లి. 90% రోడ్లు కంప్లీట్ కదా. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం వచ్చిన తర్వాత 90% రోడ్లు కంప్లీట్ అయ్యి 10% ఖాళీ వేయాలి. ఇంకొచ్చే తప్పకుండా మన ద్వారకనాథ్ రెడ్డి గారిని, ఎంపీ మిథున్ రెడ్డి గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకొని మా డ్యామ్ కోసారపల్లి దగ్గర డ్యామ్ కానీ, మిగతా రోడ్లు కానీ, చెరువులకు నీళ్లు కానీ, తాగేదానికి క్యాన్ వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ 750 కోట్లతో అప్రూవ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా ఆ ప్రాజెక్టు కూడా అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఇంకా 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు అందిస్తామని ములకల చెరువు మీటింగ్లో మిథున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రోడ్లు వేసాం. ఇప్పుడు నీటిపైన ఇంపార్టెన్స్ ఇచ్చి మా తమ్మలపల్లి నియోజకవర్గాన్ని చాలా బోర్లు వేస్తే 1100లో కూడా పడుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు బోర్లు నిండి 100 అడుగుల్లోనే బోర్లు కూడా మళ్ళీ రీఛార్జ్ చేసి మళ్ళీ కొత్త బోర్లు వేసుకోకుండా చేసుకుంటే అవకాశం మాకైతే మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కల్పిస్తారని మాకు చాలా నమ్మకం ఉంది. మళ్ళీ ఎత్తుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ అప్రూవల్ చేశాడంట. నువ్వు ఏం చేసావు 3.5 సంవత్సరము? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు 15 రోజుల్లోనే అప్రూవల్ చేసుకుంటే కెపాసిటీ నీకుంది కదా, ఎందుకు చేయలేదు? మళ్ళీ కొండకి ఎట్లా వెళ్ళేవారు? ముందు నడుచుకొని వెళ్ళేవారు. 10 సంవత్సరాల పిల్లలు వెళ్ళేవాళ్ళ? 60 సంవత్సరాలు పైబడే వాళ్ళు వెళ్ళేవారా మళ్ళీ కొండకు? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీలో కానీ ఎవరైనా కానీ 90 ఏళ్ళు 100 ఏళ్ళు వయసున్న వాళ్ళు కూడా మేమే దర్శనం చూపిస్తాం మల్లైకొండలో రమ్మని చెప్పండి కిరణ్ కుమార్ రెడ్డి. చిన్నపిల్లలు మొక్కులు తీర్చుకోవాలంటే మల్లైకొండకు వెళ్ళే వాళ్ళ ఎత్తుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఈజీగా వెళ్తున్నారు. శివరాత్రి వచ్చిందంటే ఎంత ఈజీగా దర్శనం చేసుకుంటున్నారు. ఎప్పుడు కావాలంటే వెళ్ళి దర్శనాలు చేసుకుంటున్నారు. అదే కనపడట్లే కదా. దేవస్థానం ఎంత అభివృద్ధి జరిగింది, మల్లైకొండలో దేవస్థానం ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత చక్కగా కట్టారు. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఇంకా అదే కాకుండా 12,000 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు. అది పెద్ద ఇంతవరకు మన రాష్ట్రంలో యా కాన్స్టిట్యూన్సీకి కూడా ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేదు. 35,000 పట్టాలు అప్రూవల్ అయినాయి. 12,000 ఇండ్లు కట్టారు. ఇది అభివృద్ధి అంటే ఇది. కిరణ్ కుమార్ రెడ్డి గారు మొన్న వచ్చేసి కావమని అరిసేసి వెళ్ళిపోయాడు. మొన్న కొత్తకోటలో ఆయన దిక్కులు కూడా లేదు జనాలు. కొత్తకోటలో మీటింగ్ పెడితే 300 మంది వచ్చినారు. చూద్దామని మా వాళ్ళే 100 మంది వెళ్ళారు. మా వాళ్ళే చెప్తున్నారు చూద్దాం ఏం మాట్లాడుకుని చూద్దామని వెళ్ళాము. నీ పరిస్థితి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. పెద్దిరెడ్డి కుటుంబాన్ని కానీ ఇట్లాంటి అట్లా మాట్లాడితే మళ్ళా తమ్మలపల్లిలో నువ్వు తిరగలేవు. జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. అందరూ కూడా ఆలోచించండి. తమ్మలపల్లి నియోజకవర్గ ప్రజలు తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వస్తుంది. మనమే అభివృద్ధి చేసుకున్నాము. వేరే వాళ్ళు చెప్పే మాటలు వినద్దండి. తప్పకుండా గెలిపించుకుందాం. మళ్ళీ రాజ్యాన్ని తెచ్చుకుందాం. మనమే మంచి పరిపాలన చేసుకుందాం.